హలో ఆల్, వెల్కమ్ టు నైరాస్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. ఈ బ్లాగ్లో నైరాది మార్నింగ్ రొటీన్ ఏంటో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇంతకుముందు కొన్ని వ్లాగ్స్ చేసాము, అవి కూడా చూసేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్. నాన్న ఆఫీస్ వెళ్ళిపోయిండు. నీకు చెప్పలే? లేవవా? నాన్న ఆఫీస్ వెళ్ళిపోయిండు బెటా. నీకు చెప్పలే వెళ్ళేటప్పుడు? గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ హాయ్ హై ఫై. ఎస్. నీ ర్యాబిట్ లేచిందా? ఓమ్మో క్యూటీ. లే ఇంకా దా. ఇంకా నిద్ర వస్తుందా? ఓకే స్లీప్, నేను వస్తా. ఓకే. అలా మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాళ్ళ డాడీని అడగడం తనకు అలవాటు. డైలీ మార్నింగ్ అడుగుతుంది. అండ్ ఇక్కడ లైట్గా ఫ్రెష్ అప్ చేసేసా. తనకి టీత్ క్లీనింగ్ చేస్తున్నా. టీత్ క్లీనింగ్ వైప్స్ అని మనకు డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. 2 years వరకు మనం బ్రష్ చేయొద్దు, ఎందుకంటే టోటల్గా టీత్ రావు కదా. అందుకు నేను వైప్స్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. తను ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ తనే తింటుంది. లైక్ పట్టుకొని తినేవి ఏదైనా తినేస్తుంది. రైస్ లాంటివి మాత్రం తినరాదు. ఇంకా దోశ కానీ ప్యాన్ కేక్ లాంటివి కానీ తనే తినేస్తుంది. ఇక్కడ దోశ తింటుంది తను. వాళ్ళకు మనం ఇస్తూ ఉంటేనే వాళ్ళకు అలవాటు అవుతుంది. అందుకు నేను స్టార్టింగ్ నుంచి కూడా తనకే ఇస్తా. తను మెల్లిగైనా సరే తినేస్తుంది. ఇక్కడ నాకు పెడుతుందంట బ్రేక్ఫాస్ట్. అలా మెల్లిగా ఒక 1/2 hour అయినా టైం తీసుకుంటుంది, కానీ ఫినిష్ చేసేస్తుంది, తింటుంది తను. అలా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా ఫ్రెష్ అప్ చేసేస్తా. జోజా ఏం చెప్తావు? ముట్టొద్దు మరి, దూరం ఉండి మొక్కాలి. దూరం చెరువు, దూరం చెరువు. మొక్కు, జయ మొక్కు. జోయ మొక్కు. జోజా జోజా అల్లరి చెయ్యను. జోజా మొక్కినవా? జోజాకు మొక్కు. నమస్కారం చెయ్యి. బొట్టు ఎవరు పెట్టిండ్రు? నువ్వే పెట్టుకున్నావా? మామా. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు? పార్క్. ఎక్కడికి వెళ్తున్నావు? అండ్ ఇప్పుడు ప్లే టైం. తను ఆడుకుంటుంది ఒక 1 hour. ఏం కావాలి? 2 చెప్పు బెటా. 2 2 ఇంకా 3 3 3 ఇంకా 4 4 5 6. అమ్మో. ఇంకా 7 8 9. గట్టిగా చెప్పు. తర్వాత చెప్పు కరెక్టే. 10 10. హై ఫై. Good job. One more time. One more time. Yay. ఇక్కడ రా నైరా. Sit here. Sit here. కూర్చో. కూర్చో. Wait, 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 wait. నేను కౌంట్ చేస్తా. 1 2 3
గుడ్ జాబ్. వన్ మోర్ టైం. హార్స్ ఏది? కూర్చుంటావా? హార్స్ అను. మెల్లిగా పెట్టా. బర్డ్స్ వచ్చినాయా? దా నైరా కమ్. అమ్మ చూడు. లుక్ ఎట్ అమ్మా. హాయ్ చెప్పు. వావ్, బర్డ్స్ వచ్చినాయి. బర్డ్సా? ఆమ్ తింటున్నాయా బర్డ్స్? ఓకే. వావ్, అట్లా ఆమ్ తింటున్నాయా? గుడ్ జాబ్ నైరా. బాయ్. వెళ్ళిపోయినాయా? బర్డ్స్ వెళ్ళిపోయినాయా? ఎక్కడున్నాయి బర్డ్స్? అక్కడ ఉన్నాయి బేటా. ఓ షట్. వెళ్దామా ఇంకా మనం? ఏం చేస్తావు ఇంకా? హార్స్ రైడ్ చేస్తావా? మాకు ఇక్కడ ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయింది. తన ఫేస్ చూడొచ్చు, రెడ్గా అవుతుంది. ఇక్కడ ఇలా ఒక 1 hour ఆడుకుంది తను. బ్లూ కలర్ ఏది? అది బ్లూవా? గుడ్. చూయించు. రెడ్ కలర్ ఏది? రెడ్ కలర్. ఎస్, గుడ్ జాబ్. మరి బ్లూ కలర్ ఏది? బ్లూ. సరిగ్గా చూయించు. అది రెడ్. బ్లూ ఏది? బ్లూ. ఎస్, గుడ్ జాబ్. హై ఫైవ్. ఎస్. హార్స్ ఏది? హార్స్ ఇదా? గుడ్. సైకిల్ ఏది? బైసైకిల్. గుడ్ జాబ్. స్వింగ్ ఎక్కడుంది మరి? చూయించు, దగ్గరికి వెళ్ళి చూయించు. స్వింగ్ ఎక్కడుంది? ఏం చెప్తున్నావు? ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పగానే వాటికి బాయ్ చెప్తుంది నైరా. అలా అన్నింటికి అలానే చెప్తుంది తను. ఇంట్లో టాయ్స్కి కూడా బయటికి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పి వెళ్తుంది. మేము మా ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా బిల్డింగ్లో కిండర్ గార్డెన్ అనేది లేదన్నమాట, మా పక్క బిల్డింగ్లో ఉంటుంది. అందుకు నేను డైలీ అక్కడికి తీసుకెళ్తా, వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడ ఆడిస్తా తనని. మాకు పార్క్ కూడా దగ్గరే, కానీ ఎండ చాలా ఉంది ఆల్రెడీ మాకు. ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే తనకి. ఈవినింగ్ టైంలో అట్లా పార్క్కి వెళ్తాము. మన ఇల్లేది? ఏది? ఇదా అదా? మన ఫ్లాట్ ఏది? ఇదేనా? అండ్ ఇది అరౌండ్ 11:30 అలా. తనకి ఏ ఫుడ్ ఐటమ్ ఇచ్చినా కానీ తన టాయ్స్తో షేర్ చేసుకోవడం నైరాకి అలవాటు. అన్ని వాటికి తినిపిస్తూ తను తింటుంది. ఎమ్మి ఉందా? ఎమ్మి. క్యాట్ కామ్ పెడుతున్నావా? తిన్నది బెట్టా. క్యాట్ తినేసింది అప్పుడే. నువ్వు తిను. అమ్మ నాకొద్దు, నువ్వు తిను. నాకొద్దు. నీకు తినబుద్ధి అవుతలేదా? యమ్మీ ఉంది. థ్యాంక్ యూ నైరా. యమ్మీ. ఎవరికి ఫోన్ చేసినావు? ఎవరికి ఫోన్ చేస్తాను? నాన్నకా? నాన్న ఎటు వెళ్ళిండు? ఆర్చ్ వెళ్ళిండా? ఆఫీస్ వెళ్ళిండు. నాన్న మామ ఎటు వెళ్ళిండు? ఆఫీస్ వెళ్ళిండు. మామ ఆఫీస్, నాన్న ఆఫీస్. ఫోన్ చేయి. ఎవరికి ఫోన్ చేస్తావు? చెయ్యి, ఫోన్ చేయి మరి అమ్మమ్మకి. ఓకే,
పెంగ్విన్ ఎక్కడుంది చూయించు. గుడ్ జాబ్. మంకీ మంకీ చూయించు. ఎస్, వెరీ గుడ్. వేర్ ఈజ్ ఎలిఫెంట్? ఎలిఫెంట్, ఎస్. నెక్స్ట్ చూయించు, హెన్ను చూయించు. గుడ్ జాబ్. బర్డ్ ఎక్కడుంది? గుడ్ జాబ్. ఫిష్ ఎక్కడుంది? గుడ్. లిజర్డ్ ఎక్కడుంది? వావ్. ర్యాబిట్? ర్యాబిట్, వేర్ ఇస్ ర్యాబిట్? క్యాట్ ఎక్కడుంది? గుడ్ జాబ్. పోనీ? పోనీ, వేర్ ఇస్ పోనీ? వావ్. నెక్స్ట్. ఎస్, షూస్. గుడ్. ఎస్, నాన్నకున్నాయి షూస్. ఇంకా గ్లౌస్? గ్లౌస్ ఏది? గుడ్ జాబ్. హ్యాట్ ఏది? హ్యాట్. హ్యాట్ తెలుసా నీకు? హ్యాట్ ఎక్కడుంది? హ్యాట్ అది షార్ట్. ఎస్, హ్యాట్ ఇక్కడ పెట్టుకుంటారు. హ్యాట్ ఎక్కడుంది ఇందులో? హ్యాట్. సాక్స్ ఏది? సాక్స్. గుడ్ జాబ్. బాగుంటుంది డాగ్. ఎస్, డాగ్. ఈ బుక్ చాలా యూస్ఫుల్ అయింది తనకి. ఇది సౌండ్స్ ఇంకా నేమ్స్ అన్నీ చెప్తుంది అన్నమాట. అలానే నేర్చుకుంది నైరా. ఈట్. యమ్మీ యమ్మీ. వావ్, బాగుందా? ఇప్పుడు ఇంకా లంచ్ టైం అన్నమాట. 12:30 అరౌండ్కి అలా లంచ్ ఇచ్చేస్తాను తనకి. లంచ్ టైం అంటే ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. తను ఇక్కడ తింటుంది కానీ తను తినదు, నేనే తినిపిస్తా. తను కొంచెం స్టార్టింగ్లో ట్రై చేస్తుంది, స్పూన్ పట్టుకొని తినాలని చూస్తుంది కానీ ఇంకా రాదు తనకి అప్పుడే. సో నేనే తినిపిస్తా ఇంకా. కానీ అది కూడా అలవాటు చేయాలి మెల్లిమెల్లిగా. చేతితో తీసుకొని తింటుంది కానీ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు ఇప్పుడే. నువ్వు తినేచ్చి నీకు చాకీ లేదు మరి. అత్త, మామా, అమ్మమ్మ, నానమ్మ అను. నానమ్మ, నానమ్మ, నానమ్మ అను. ఇక్కడ కనిపించినంత స్మూత్ అయితే కాదు తను తినడం. ఆల్మోస్ట్ 1/2 అవర్ టైం తీసుకుంటుంది, 45 మినిట్స్ టైం తీసుకుంటుంది తను లంచ్ ఫినిష్ చేయడానికి. అండ్ లంచ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అలా ఆడుకొని ఇంకా ఆఫ్టర్నూన్ న్యాప్ వేస్తుంది అనమాట. ఒక 3 hours అలా పడుకుంటుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.